ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కోల్శ్రీ హర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కోల్శ్రీ హర్ష రామగుండం నగరం 46వ డివిజన్ అడ్డగుండపల్లి ఏసీ కాలనీలోని పిఎల్ఐ లక్ష్మి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఆర్ అమృత, శారద, బి గౌరవమణి, ఏ స్వరూప కలిసి అమృత నివాసంలో ప్రభుత్వం ఇటీవలే పంపిణీ చేసిన సన్నబియ్యంతో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోల్శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇక నుంచి రేషన్లో సన్నబియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామని అన్నారు. సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలకు ప్రతి నెల నాణ్యమైన సన్నబియ్యం రేషన్ ద్వారా అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సన్నబియ్యం రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళతో కూడా భోజనం చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనకి రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్నబియ్యం ఈ మంత్ నుంచి ప్రతి నెల ఇస్తున్నాము. పెద్దపల్లిలో అప్రాక్సిమేట్గా 4 లక్షల కేజీల దాకా ఇస్తున్నాము. ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేను వాళ్ళ సంతోషంలో పాల్పంచుకున్నాను, నేను రావడం జరిగింది. సో ఈ నుంచి ప్రతి ఇస్తాము. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, రైస్ కూడా బాగుంది. ఇంకా వెళ్తున్నా కొద్ది మంత్లో ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంది. సో దాంట్లో భాగంగా వచ్చాము. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పిఎల్ఐ లక్ష్మి ఇంట్లో కలెక్టర్తో కలిసి మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో చేయడం సంతోషంగా ఉందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు లభించిందని, నేడు సన్నబియ్యం సరఫరా చేసి మంచి భోజనం చేసే అవకాశం కల్పించిందని లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజాప్రభుత్వంలో పేదల కళలు నిజమవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ సరఫరా, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 60,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించామని, బీసీ కులగణన చేసి వారికి రాజ్యాధికారం అందాలని, 42% రిజర్వేషన్ కల్పించామని అన్నారు. దళిత వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఆవిర్భవించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దేశానికి మార్గదర్శకంగా తెలంగాణలో పాలన నడుస్తుందని అన్నారు. బీపీఎల్ బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి ఒక పేదరాలు మున్సిపల్లో చిరుద్యోగి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడేమో సన్న బియ్యం ఇచ్చి మా ఇళ్ళల్లో రోజువారీగా ఒక మంచి భోజనం చేసే సౌభాగ్యం కలిగించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం అని చెప్పి అలా సంతోషంగా మమ్మల్ని పిలిచి అలా భోజనం పెట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నివాసించే ప్రతి ఒక్కరు కూడా పేదవారు. గతంలో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినని వారే చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే ఏదో అవుతుంది అనుకున్నాం, మోసం జరిగింది. ఇవాళ మా ప్రభుత్వం తెచ్చుకున్నాం, మా ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం. మా ప్రజల కోరికలు నెరవేరుతున్నాయి. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తూ ఉంది, 500కే గ్యాస్ వస్తూ ఉంది, రైతు రుణమాఫీ అయింది, ఇవాళ రైతు భరోసా వస్తుంది, ఆత్మీయ భరోసా వస్తుంది, ఉచితంగా బస్సులలో తిరుగుతున్నాం. వారి పిల్లలు చదువుకుంటున్నారు. తర్వాత నిరుద్యోగం ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు కూడా ఇలా ఇల్లు తిరిగి పేదవారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉంది. దానికంటే ఎక్కువ బీసీ కులగణన చేసి బీసీ వాళ్ళు దేశాన్ని ఏలాలి, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అగ్రస్థాయిలో ఉండాలని చెప్పి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ రాష్ట్రానికే వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నది. ఇవాళ దళిత విభాగంలో వర్గీకరణ చేసి భారతదేశంలో దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి అయినా, సామాజిక వర్గం వేరైనా కూడా భవిష్యత్తులో 56%, 60% దేశంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాల వారు, అంటే బీసీలు, ఎస్సీలు ఈ దేశంలో అన్ని రిజర్వేషన్లో అగ్రభాగాన ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.